చైన్స్ చాలా బాగుంటాయి. మీకు అందుకే ఒక పట్టు సారీ వేసుకొని మరీ చూపిస్తుంది. పెండెంట్ లాంటివే ఇయర్ రింగ్స్ కూడాను. మనకి ఒకప్పుడైతే అస్సలు ఇష్టం ఉండేది కాదండి బీట్స్, ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నాను వాటిని. పర్ల్స్ మోర్ యాడ్ చేస్తే ఆ లెంత్ ఇక్కడ దాకా కూడా పెట్టుకోవచ్చు అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మీ అందరితోనూ నా బీట్స్ కలెక్షన్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇవన్నీ నావే కాదుండే, మా ఫ్రెండ్ కూడా ఉన్నాయి. అంటే ఇష్టం ఉండే వాళ్ళందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా బీట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ చేయించుకునే డిజైన్స్ ఇలా తీసుకోవచ్చు, ఇలా చేయించుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి కూడా ఈ వ్లాగ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నేనైతే మీకు ఈ సాఫైర్స్ లాంగ్ బీట్స్ చైన్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ పెండెంట్ అయితే సీజెడ్స్ పెండెంట్ అండి, డైమండ్ పెండెంట్ కాదు. బట్ ఫినిషింగ్ అయితే డైమండ్ ఫినిషింగే వచ్చింది. చాలా బాగుంటుందండి ఇది ప్రాపర్గా స్టైల్ చేసుకుంటే. బీట్స్ డార్క్ కలర్ ఉండడం వల్ల మనకి ఎనీ పేస్టల్ షేడ్ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. దీనికి నా దగ్గర ఉన్న ఇంకొక నెక్లెస్ ఇయర్ రింగ్స్ పెయిర్ చేశానండి. ఇవి చాలా బాగుంటాయి, క్యూట్గా. మధ్యలో బ్లూ కలర్ స్టోన్ వచ్చి ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ బీట్స్ చైన్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఈ పెండెంట్ 7 to 8 grams అండి. చాలా లైట్ వెయిటే ఉంటుంది. మీరు ఇంకా లైట్ వెయిట్ లో కూడా చేయించుకోవచ్చు. మనకి చాలా రోజుల నుంచే వస్తున్నాయి గ్రీన్ ఎమరాల్డ్స్ 4 lanes. ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ రోల్లో 7 flowers, ఆ రోల్లో 7 flowers. ఇది రెగ్యులర్ గ్రీన్ కలర్ అండి. ఇది ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ తో కలిపి 10 to 12 grams పడింది. అప్పట్లో అంటే కాస్ట్ తక్కువ కదా, ఇప్పుడు కొంచెం ప్రైజెస్ పెరిగాయి కాబట్టి ఎక్కువే అనిపించవచ్చు. సింపుల్ క్యూట్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్, పైన ఒక ఫ్లవర్ కింద ఒక ఫ్లవర్ విత్ స్మాల్ డ్రాప్. ఇది నా ఫేవరెట్ నెక్లెస్. ఇలా బంచ్ ఉంటుంది. ఇది మనం స్టిల్ ఇంకొంచెం లెంత్ కూడా పెట్టుకోవచ్చు. సౌత్ సీ పర్ల్స్ మోర్ యాడ్ చేస్తే ఆ లెంత్ ఇక్కడ దాకా కూడా పెట్టుకోవచ్చు. బట్ నెక్ కి చాలా బాగుంటుంది అని. దీనికి మ్యాచింగ్ సింపుల్ స్టడ్స్, గోల్డ్ స్టడ్స్ కానీ మనకి పర్ల్ ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా ఈ చైన్ కి బాగా మ్యాచ్ అవుతాయి. ఈ బీట్స్ చైన్ కి నేను సింపుల్ పర్ల్ ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను. నేను ఈ బీట్స్ చైన్ తీసుకోవడానికి ఒకటే రీజన్ అండి, ఆ రెడ్డిష్ బ్రౌన్ టోర్మలన్స్ ఉన్నాయి కదా, అవి నాకు బాగా నచ్చాయి. సో వాటిని ఎలా అయినా సరే చేయించుకోవచ్చు, ఎలా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ డిజైన్ వేరే ఫ్రెండ్ దగ్గర చూశాను, చాలా బాగా నచ్చింది. ఇవి రష్యన్ ఎమరాల్డ్స్. ఈ రష్యన్ ఎమరాల్డ్స్ లోనే మధ్యలో మనకి రెడ్ పూసలు వచ్చాయి. ఇవి చాలా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ కాదు. మీరు కలర్ చూడొచ్చు, చాలా ఫ్యాన్సీ కలర్. ఇవి ఇప్పుడు నేను వేసుకున్న శారీలోకి మ్యాచ్ అయిపోయాయి. బహుశా మీకు అందుకే కలర్ తెలియట్లేదేమో. వీటికి చాంద్బాలి కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు పేస్టల్ షేడ్స్ చాలా ఫేమస్ కదా, ఇది కైండ్ ఆఫ్ పేస్టల్ షేడ్ బీడ్స్. మనకి డార్క్ కలర్ శారీస్ మీద, ఈవెన్ మనకి పెద్ద మ్యారేజెస్ కి కూడా ఈ సెట్ బాగా ఎలివేట్ అవుతుంది. మనకి మ్యారేజెస్ కి ఏంటి, హాఫ్ సారీ ఫంక్షన్స్ కి, ఇప్పుడు మగ పిల్లలు కూడా యాక్చువల్గా ఇలాంటివి వేస్తున్నారు షేర్వానీస్ మీద. ఈ సెట్ మా ఫ్రెండ్దండి. ఇది లైట్ వెయిట్ లోనే ఉంది. బట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను మా ఫ్రెండ్ని అడిగి చెప్తాను. బట్ తను స్టైల్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుందండి ఇది. ఐ థింక్ ఇది తను తీసుకొని కూడా 4 to 5 years అవుతుంది తను తీసుకొని. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్ల్స్ చైన్ అండి. ఇవి కేషీ పర్ల్స్ అంటారు. ఈ చైన్స్ మధ్యలో, ఈ లైన్స్ మధ్యలో చిన్ని గోల్డ్ బాల్స్ వచ్చాయండి. ఫస్ట్ ఈ పెండెంట్ ఎలా ఉంటుందా అని అనుకున్నాను, బట్ గోల్డ్ స్మిత్ చేసి ఇచ్చాకైతే మాత్రం బాగా నచ్చింది. నవరత్నాస్. పాతకాలంలో రాజులు వాళ్ళందరూ పైన పెట్టుకునే టోపీలకి సేమ్ ఇదే కైండ్ ఉంటది. అండ్ ఈవెన్ మనకి ఇప్పుడు పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు కూడా ఆ టోపీకి పెట్టుకునే దాంట్లో మధ్యలో ఇలాంటి పెండెంట్ ఒకటి ఉంటుంది కదా, సేమ్ అదే పెండెంట్. చాలా రాయల్ లుక్ ఉంటది ఇది. పెండెంట్ లాంటివే ఇయర్ రింగ్స్ కూడాను. మనకి సేమ్ పెండెంట్ లో వచ్చిన నవరత్నాలే మనకి ఇయర్ రింగ్స్ లో కూడా వచ్చాయి. సేమ్ ఆ షేప్ కూడా అలానే వచ్చాయి. నేను చూపించే ఈ బీట్స్ చైన్స్ లో ఏవి మీకు బాగా నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బీట్స్ చైన్. లైట్ పింక్ కలర్, బాగా షైన్ ఉన్నాయి ఇవి. అదొక లైట్ పేస్టల్ పింక్ షేడ్. ఇక్కడ ఒక పెండెంట్, ఇక్కడ ఒక స్మాల్ పెండెంట్, ఇక్కడ ఒక స్మాల్. టోటల్ 4 పెండెంట్స్ వచ్చాయండి. ఇవి నక్షి పెండెంట్స్. మధ్యలో వీటికి గ్రీన్ అండ్ రెడ్ కుందన్స్ ఉన్నాయి. సో ఇవి అప్రాక్సిమేట్లీ ఈచ్ ఆ స్మాల్ పెండెంట్ వచ్చేసి 3 to 4 grams పడిందండి.
అండ్ ఆ చివర్లో అయితే కింద హ్యాంగ్ అయ్యే దగ్గర మనకి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఇయర్ నాకు రింగ్స్ తెలియట్లేదు. మొత్తం కుందన్ స్టోన్సే ఉన్నాయి అన్ని. అండ్ విత్ కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇలా బ్యాక్ ఇవి చాలా హెవీగా ఉంటాయి. ఇలాంటి వాటికి మనకి బ్యాక్ సైడ్ ఈ హుక్ ఉంటే నిలుస్తుంది మనకి చెవికి పెట్టుకున్నప్పుడు బాగా ఆల్మోస్ట్ హెవీగా నిలుస్తుంది. ఉన్న ఇయర్ రింగ్స్ అన్నిటికీ ఇలానే ఇస్తున్నారండి. నేను ఈ ఇయర్ రింగ్స్ ని ఆల్మోస్ట్ 3 to 4 బీట్స్ చైన్స్ మీదకైతే మ్యాచ్ చేసుకుంటున్నాను. ఇవి ఇక్కడ ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షో జరుగుతుంది కదండి, అందులో తీసుకున్న బ్లూ కలర్ బీట్స్, డార్క్ బ్లూ కలర్. మనం బ్లాక్ బీట్స్ అలా సింపుల్ గా వేసుకుంటాం కదా, ఎప్పుడు బ్లాక్ బీట్స్ కాకుండా ఇలా ఒక సింపుల్ 2 లైన్స్ కి చిన్న కాస్ వచ్చి ఇలా చేయించుకోవచ్చు. ఇది జస్ట్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే ఇలాంటి మోడల్స్ ట్రై చేస్తారని చూపిస్తున్నాను. సో మీకు ఇందాక చూపించాను కదా సాఫైర్ కలర్ బీట్స్, దాని ఇయర్ రింగ్స్ ఈ చైన్ కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ బీట్స్ చైన్ కి జెమ్ అండ్ జ్యువెలరీ షో ఎగ్జిబిషన్ లో తీసుకున్నదే ఈ గ్రీన్ కలర్ బీట్స్. ఆల్మోస్ట్ 7 లేన్స్ ఉన్నాయి, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. గ్రీన్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ అండి. ఒక్క ఈ గ్రీన్ బీట్స్ ఉంటే మనం ఏ టైప్ ఆఫ్ శారీస్ మీదకైనా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఇంటర్నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ షోలో తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ బీట్స్ షోలో తీసుకున్నాను. పింక్ అండ్ గ్రీన్ చాలా క్యూట్ గా ఉంది కాంబినేషన్. ఇది కూడా ఇక్కడ బీట్స్ షోలో తీసుకున్నదే, బ్లూ కలర్. ఈ బీట్స్ చైన్ కూడా ఇక్కడ జెమ్ షోలో తీసుకున్నదే. ఇండియాలో కూడా దొరుకుతాయండి ఇవి, ఇక్కడ దొరుకుతాయి, ఇండియాలోనూ దొరుకుతాయి. బట్ ఇండియాలో మన కోసం మన పేరెంట్స్ కానీ, ఇన్‌లాస్ కానీ, మన కజిన్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరో ఒకళ్ళు వెళ్ళి మనకి ఆన్‌లైన్‌లో ఈ షాపింగ్ చేస్తూ మనకి చూపిస్తూ ఉంటారు. మనం అవి సెలెక్ట్ చేసుకోవాలి. అలా పేరెంట్స్, ఇన్‌లాస్ హెల్ప్ కానీ, ఇంట్లో వాళ్ళ హెల్ప్ కానీ, కజిన్స్ కానీ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ జెమ్ షోలో తీసుకోవచ్చండి. రెడీ టు వేర్ ఏ టైప్ ఆఫ్ శారీస్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయి. అండ్ ఇవేమి మనం చుట్టించక్కర్లేదు. అదే మనం చిన్న చిన్న పూసలు అలా తీసుకున్నాం అనుకోండి, అవి డెఫినెట్‌గా పెండెంట్స్ ఏయించో, గోల్డ్ బాల్స్ ఏయించి అంటే మనకు కావాల్సొచ్చినట్టు స్టైల్ చేసుకోవచ్చు. ఇలాంటి చైన్స్ మనకి జెంట్స్ కూడా ఏసుకోవచ్చండి. చిన్న పిల్లలకి, పంచెల ఫంక్షన్‌కి వాటికి. ఇప్పుడు చిన్న పిల్లలకి గోల్డ్ ఏయలేం కాబట్టి ఇలాంటి పూసల చైన్‌లేస్తే చాలా బావుంటది వాళ్ళకి. వీటిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా వస్తున్నాయండి. చాలామంది బీట్స్ ఇండియాలో బావుంటాయి, ఇక్కడంత క్వాలిటీ ఉండవు, లేదా ఇక్కడ క్వాలిటీ ఉంటాయి, ఇండియాలో బావుండవు అని అంటారు. అలా ఏం లేదండి. అన్నీ ఒకటే క్వాలిటీ ఉంటాయి. బట్ మనకి చూసి సెలెక్ట్ చేసుకోవడం తెలియాలి. కొన్ని కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. అవి నాకు కూడా పెద్దగా తెలీదండి. నేను ఫ్రెండ్స్‌తోనో, మా కజిన్స్‌తోనో, ఇంట్లో ఉన్న మా పిన్ని వాళ్ళతో మాట్లాడి ఆ చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటూ ఉంటాను. ముందు వ్లాగ్స్‌లో మీతో అవి షేర్ చేసుకుంటానండి. ఈ స్టడ్స్ మనం 3 to 4 కైండ్ ఆఫ్ బీట్స్ కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అలా అంటే ఇయర్ రింగ్స్ ఒక పేర్ తీసుకున్నా సరే మనము 3 to 4 కైండ్ ఆఫ్ బీట్స్ తో మనం దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. పర్ల్స్ ఉన్నాయి, సో పర్ల్ ఎనీ కైండ్ ఆఫ్ పర్ల్ బీట్స్ చైన్ కి కానీ, కుందన్స్ ఉన్నాయి, ఇలా రెడ్ కుందన్స్. సో రెడ్ కలర్ ఎనీ కైండ్ ఆఫ్ పూసలకు కానీ, గ్రీన్ కలర్ ఎనీ కైండ్ ఆఫ్ పూసల చైన్ కి కానీ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇవి లైలాక్ షేడ్‌లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 7 to 8 లైన్స్ ఉన్నాయండి. ఇవి స్టైల్ చేసుకుంటే కూడా ఎంత బావున్నాయో అండి తను పెట్టుకుంటే. ఒక లెవెండర్ కలర్ శారీతో తను పేర్ చేసుకుంది. చాలా బావుంది. క్వార్ట్స్ అంటారండి. అండ్ ఇవి చాలా షైనీగా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో కూడా తెలుస్తుంది అవి ఎలా షైన్ అవుతున్నాయో. అంటే గ్లాస్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా అలా అనిపిస్తున్నాయి. అండ్ మనకి పర్ఫెక్ట్ శారీ గనక మ్యాచ్ అయ్యి ఇలాంటి బీట్స్ పెట్టుకుంటే చాలా పార్టీ లుక్ వస్తదండి. చాలా బావుంటుంది. ఇప్పుడు అన్నిటికీ హ్యాంగింగ్స్, బుట్టలు ఇలా కాకుండా స్టడ్స్ కూడా బాగా ఫ్యాషన్ లో ఉన్నాయి కదా. సో ఈ కైండ్ ఆఫ్ చైన్స్ కి స్టడ్స్ పెట్టుకుంటే పార్టీ వేర్ లైక్ కాక్టైల్ పార్టీస్ కి చాలా బాగుంటుంది. ఆర్గన్జాస్ మీదకైతే సూపర్ ఉంటుంది, బాగా సెట్ అవుతాయి స్టడ్స్. ఇప్పుడు స్టడ్స్, ఇది వరకు స్టడ్స్ అంటే 50 years 60 year old వాళ్ళు పెట్టుకునే వాళ్ళేమో, ఇప్పుడు స్టడ్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ పెడుతున్నారు.
స్టడ్స్‌కి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఒక జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ జరిగితే వెళ్ళాము. అక్కడ ఫ్రెండ్‌కి ఇవి నచ్చాయి. అవి హెవీగా ఉన్నాయి అండ్ లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్ సైడ్ కూడా ఉన్నాయి. అవి మేడ్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పారు. బట్ కానీ హెవీగా ఉన్నాయి. తను "ఇవి చాలా హెవీగా ఉన్నాయి. ఇవి వద్దు" అనుకోని ఒక పిక్చర్ తీసుకొని తను ఇండియాలో పంపించింది. వాళ్ళ మదర్ విజయవాడలో చేయించారు. కొంచెం లెస్ వెయిట్‌తో చేయించారు అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైమండ్స్ బదులు తను సీజెడ్స్ యూజ్ చేసి చేయించుకుంది. చాలా బాగున్నాయండి. గోల్డ్ స్మిత్ ఎవరో గాని చాలా చేశారు. ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ బాగా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే యాజ్ గోల్డ్ కాస్ట్ బాగా పెరుగుతుంది కదా! సో, ఎక్కువ వెయిట్ ఉంటే మనం ఎక్కువ పెట్టాల్సొస్తుంది. ఇవి చాలా సింపుల్ ఉన్నాయండి. చూడ్డానికి ఇంత పెద్దగా ఉన్నాయి గానీ దే ఆర్ లైక్ లైట్ వెయిట్. మీలో ఎంతమందికి ఈ స్టడ్స్ నచ్చాయి? నాకైతే చాలా నచ్చాయండి. నెక్స్ట్ నా ఇండియా ట్రిప్‌లో అయితే నేను ఇవి ప్లాన్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ స్టడ్స్ నచ్చి ఆ గోల్డ్ స్మిత్‌తో చేయించుకోవాలి అనంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను మా ఫ్రెండ్‌ని అడిగి ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఇది రెడ్ చిల్లీ బీడ్స్. అక్కడక్కడ గోల్డ్ బీడ్స్ వచ్చాయి. కలర్ చూసారా? నార్మల్ మన రెగ్యులర్ గ్రీ రెడ్స్ కాకుండా చిల్లీ రెడ్. కాక్టైల్ పార్టీస్ రెడ్ ఆర్ కాక్టైల్ రెడ్. నైట్ పార్టీస్‌కి అయితే మంచి షైన్ వస్తది ఇది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ సెట్. ఇందాక మీకు కేశీ పర్ల్స్ సెట్ ఒకటి చూపించాను కదా! మనకి మహారాజా స్టైల్‌లో నవరత్న్స్ అన్నీ యూజ్ చేసి. ఇది కూడా అట్లానే సైడ్ పెండెంట్ వస్తుంది దీనికి. ఇలా పర్ల్స్ మనకి హ్యాంగ్ అవ్వట్లేదు. జస్ట్ ఒక సన్న తీగతో వాళ్ళు ఈ పర్ల్స్ అన్నిటిని ఇచ్చేసారు. పింట్రెస్ట్‌లో మనకి మీరు ఎలా స్టైల్ చేసుకోవచ్చు, ఏ కైండ్ ఆఫ్ సారీస్ యూజ్ చేసి, ఏ కైండ్ ఆఫ్ బీడ్స్ సెట్ యూజ్ చేయొచ్చు అనేది మీకు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి అవి చూస్తే. దీనికి కింద కాసులు కాదు బట్ కాసుల లుక్ వచ్చేలాగా చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి గోల్డ్ కలర్‌వి. ఇలా పట్టు సారీస్ వీటికి ఇలాంటి బీడ్స్ చైన్స్ చాలా బాగుంటాయి. మీకు అందుకే ఒక పట్టు సారీ వేసుకొని మరీ చూపిస్తున్నాను ఎలా స్టైల్ చేసుకోవచ్చు అని. ఈ వేసుకునే చీరను బట్టి మనం ఇలాంటివి ఎంత హెవీగా వేసుకోవచ్చు. మైట్ బి వీ కెన్ యూస్ 2 లైన్స్ ఆల్సో. బట్ కానీ ఆ పార్టీ ఎలాంటి కైండ్ ఆఫ్ పార్టీకి వెళ్తున్నాము, మనం బార్సాల్ ఫంక్షన్కి వెళ్తున్నామా, లేదా ఓనిల్ ఫంక్షన్కి వెళ్తున్నామా, లేదా స్నానానికి వెళ్తున్నామా, ఇక్కడ హౌస్ వార్మింగ్స్కి వెళ్తున్నామా, అలా మీరు పార్టీని పట్టి వీటిని అలాగా డిజైన్ చేయించుకోవచ్చు. అంటే హెవీ లుక్ ఉన్నవి మనం సింపుల్ పార్టీస్ కేసుకెళ్ళలేం కదా, అంటే హెవీగా కనిపిస్తుందని అనుకుంటాము. బట్ డిపెండింగ్ ఆన్ ద పార్టీస్ మనకి అలాంటి లైట్ అండ్ లెస్ బీట్స్ చైన్స్ తోనూ ఉండాలి, ఇలా కొంచెం హెవీగాను ఉండాలి, అన్నీ కవర్ అవుతాయి. మేము ఫ్రెండ్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. హైదరాబాద్లో మనకి ఇప్పుడు తాజ్లోను హైటెక్స్లోను చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయంట. సో వన్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ నాకు సరిగ్గా నేమ్ గుర్తులేదు, బట్ తను విజిట్ చేసినప్పుడు తీసుకొని వచ్చారు. కానీ చాలా కాస్ట్ చెప్పారంటండి. బట్ తను ఫైనల్గా ప్రైస్ అడిగి బార్గెన్ చేసి 12 or 13,000కి వచ్చిందన్నారు. 12,000 or 13,000, ఐ మీన్ నాట్ మోర్ దాన్ దట్. అంటే అంత బార్గెనింగ్ ఉంటుందా అని తను చెప్తేనే ఐడియా ఉంది. బట్ చాలా బాగుందండి, క్వాలిటీ, షైన్. ఇలా 7 లేన్స్ వస్తే బీట్స్ చాలా లుక్ వస్తుంది. ఇది మనం వేసుకున్నా కానీ చాలా హెవీగా ఉంటుంది. బీట్స్ ఇలాంటివి మనకి విడిగా చూసినప్పుడు అనిపించలేదు, అక్కడ పెట్టినప్పుడు మీకు ఒకలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్టైల్ చేసుకున్నప్పుడు చూడండి, ఆ డిజైన్ ఎంత బాగా కనపడుతుందో. అన్ని కలర్స్ బీట్స్ మనకి ఇందులో ఉన్నాయి. ఇది మల్టీ కలర్, మనకి ఏ శారీ మీదకైనా ఈజీగా సెట్ అవుతుంది. బీట్స్ అంటే ఒకప్పుడు పూసలే కదా అని అనుకునేదాన్ని. బట్ అవి స్టైల్ చేసుకునేటప్పుడు చూస్తే వాటి ఎలిగెంట్ లుక్ ఏంటి, అసలు ఎలా ఉంటాయి, ఇంత లుక్ వస్తాయా అవి వేసుకుంటే ఒక పార్టీకి ఆర్ ఒక శారీకి అని ఇప్పుడు తెలుస్తుంది. ఒకప్పుడైతే అస్సలు ఇష్టం ఉండేది కాదండి బీట్స్. పంప్కిన్ బీట్స్, వీటికి మధ్యలో చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయండి. ఒక బీడ్ కి మధ్యలో దగ్గర నుంచి చూస్తే సేమ్ పంప్కిన్ షేపే ఉంటది. అందుకే వీటికి పంప్కిన్ బీట్స్ అని నేమ్. ఇవి కూడా 5 లైన్స్ ఉన్నాయి. చాలా బాగుంటది. వీటిల్లోనే మీరు
గ్రీన్ ఆర్ రెడ్ లో కూడా ట్రై చేయొచ్చు, మీకు షేప్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇవి పింక్ కలర్ కాబట్టి మీకు బహుశా పంప్కిన్ షేప్ అంత కనపడట్లేదేమో, బట్ మధ్య మధ్యలో పర్ల్ యాడ్ చేయడం వల్ల ఒక పంప్కిన్ బీడ్ కి ఇంకొక పంప్కిన్ బీడ్ కి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది మాకైతే లైవ్ లో చూడడానికి. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో, ఇది ఒక లైట్ బేబీ పింక్ అంటాం కదా, ఆ బేబీ పింక్ షేడ్. మీకు ఈ బీట్స్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. మీ దగ్గర ఇంకెవరి దగ్గర అయినా ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్స్ ఉన్నా సరే, పింట్రెస్ట్ లో మీరు సేవ్ చేసుకుని ఉన్నా నాకు ఒకసారి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు అలాగా చేయించుకోవడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిత స్మాల్ వరల్డ్. థ్యాంక్ యూ.